హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. మనందరికీ వంకాయ పకోడీ కూర తెలుసు. ఆ కూరని టేస్ట్ చేసాం. మరి వంకాయతోనే పకోడీ వేసుకొని ఎప్పుడన్నా కూర తిన్నారా అండి? అది ఎలా ఉంటుందో తెలుసా అండి? ఈరోజు మనం వంకాయ పకోడీ వేసుకొని తినేద్దాం పదండి. దానికోసమని నీళ్ళల్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని వంకాయ ముక్కలన్నిటినీ కట్ చేసుకొని ఆ నీళ్ళల్లో వేసుకోవాలి. ఈ విషయం అందరికీ తెలుసు కదండి. వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో వేయకపోతే అవి కండ్రెక్కుతాయి, కలర్ మారుతాయి. అందుకని ముక్కలన్నిటిని ఉప్పు నీళ్ళలో వేసుకుందామా అండి. ఈరోజు ఇలా బారు వంకాయలతో మనం వంకాయ పకోడీ చేసుకుందామండి. ఇవి నేను కిలో తీసుకున్నానమాట. కిలో వంకాయల్ని ఇలా ముక్కలన్నిటినీ చేసుకొని వీడియోలో చూపిస్తున్నా చూడండి. ముక్కలు ఇలా ఉండాలన్నమాట. మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నగా అంటే బాగా సన్నగా ఉండకూడదండి. ఇలా అన్నిటినీ ఒకే సైజులో కట్ చేసుకుంటే అన్నీ ఒకేలాగా ఏగుతాయండి. ఇలాగా నీళ్ళలో నుండి అన్ని ముక్కల్ని తీసి వేరే గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నీళ్ళేమీ రాకుండా వంకాయ ముక్కలతో పాటు చూసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలన్నిటిని ఒక గిన్నెలో వేసుకున్నాం కదండి. అందులోకి ముందు కొంచెం పసుపు, ఇక్కడ నేను హాఫ్ స్పూన్ వేసానండి పసుపు. దానిలోకే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, దాంతోపాటే రుచికి సరిపడా ఉప్పు. ఉప్పు కొంచెం వేసి మళ్ళీ సరిపోదని ఇంకొంచెం వేసానండి. ఇప్పుడు ఉప్పు కొంచెమే వేసుకొని తర్వాత సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా కారం, దాంతోపాటు గరం మసాలా, వీటన్నిటితో పాటు 1 స్పూను శనగపిండి, 1 స్పూను బియ్యపిండి. ప్రస్తుతానికి బియ్యపిండి, శనగపిండి ఒక్కొక్క స్పూన్ వేసుకొని తర్వాత మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చండి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, వీటన్నిటిని వంకాయ ముక్కలతో పాటు మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ మనం నీళ్ళు ఏమీ పోయాల్సిన పని లేదండి. వంకాయ ముక్కల్ని నీళ్ళల్లో నుండే తీసాం కదా, వాటికి కొంచెం తడి ఉంటుంది కదా, ఆ తడే సరిపోతుందన్నమాట. మీకు తడి సరిపోలేదు అనిపిస్తే కొంచెం చేతిని తడి చేసుకోండి, అంతేగాని నీళ్ళేమీ పోయొద్దు. వంకాయ ముక్కలు బాగా పొడి పొడిగా ఉన్నాయని హాఫ్ స్పూను శనగపిండి, హాఫ్ స్పూన్ బియ్యపిండి వేసి మళ్ళొకసారి కలుపుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నామండి. దీనికోసమని ఆయిల్ పెట్టుకొని మంచిగా వేడైన తర్వాత ఉల్లిపాయ పకోడీ ఎలా వేసుకుంటామో అలా విడివిడిగా వంకాయ ముక్కలన్నిటినీ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమేనండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ మేము వంకాయ ముక్కల్లోకి కొంచెం బియ్యపిండి, కొంచెం శనగపిండే వేసాం కదా, ఎందుకంటే వంకాయని ఏది డామినేట్ చేయకూడదన్న ఉద్దేశంతో. మీకు ఇలా కాదు, ఇంకా బియ్యపిండి, శనగపిండి కావాలి, వంకాయ అని అర్థం అవ్వకూడదు అని అనుకున్నారనుకోండి, ఇంకొంచెం బియ్యపిండి, శనగపిండి వేసి కలుపుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మేము వంకాయని వంకాయలాగే ఉండి పకోడీలా వేసుకోవాలన్న ఉద్దేశంతో ఇలా చేసుకున్నాం అనమాట. ఇలా పిండి కలిపినప్పుడే ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం ఉప్పు వేసి కలుపుకొని పకోడీ వేసుకోవాలండి. ఎందుకని ఇలా చెప్తున్నానంటేనండి, మేము పిండి కలిపినప్పుడు చూస్తే ఉప్పు సరిపోయినట్టు అనిపించింది. ఇలా ఫ్రై చేసిన తర్వాత చూస్తేనేమో కొంచెం ఉప్పు తగ్గింది. మళ్ళీ ఉప్పు వేసి కలిపాము, ఆ క్లిప్ మిస్ అయిందండి. అందుకని ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని కలుపుకోండి. ఈ వంకాయ పకోడీ పప్పులోకి, రసంలోకి, పప్పుచారులోకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుందండి. అదేమీ కాదంటే స్నాక్లా కూడా చాలా బాగుంటుందండి. మేము ఇప్పుడు వండినప్పుడు కూర కోసం అని వండితే మా వాళ్ళంతా దీన్ని స్నాక్ లాగా మొత్తం తినేశారనమాట. అంత బాగుందండి. నేను కిలో వంకాయలతో వంకాయ పకోడీ వేస్తున్నానని చెప్పాను కదండి. ఇలా కిలో వంకాయల్ని వంకాయ పకోడీ కింద ఫ్రై చేస్తే పావు గంటలో తినేశారండి. అంత బాగుంది. ఇంకొక విషయం, కొంచెం బియ్యపిండి కూడా వేసాం కాబట్టి నూనె అస్సలు పీల్చలేదండి. కరకరలాడుతా చాలా బాగుందనమాట. మీకు నచ్చితే ఇందులోనే కొన్ని శనగ్గింజలు, అదే అండి పల్లీలను కూడా ఫ్రై చేసుకొని ఇందులో కలుపుకోవచ్చు. వంకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే వాళ్ళకు కూడా నచ్చుతుందండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.